हाय फ्रेंड्स वेलकम टू मై టెక్నాలజీ ఈ రోజు మనం యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని బ్యాక్ లింకింగ్ ఎలా చేయాలి అనగా మనం యూట్యూబ్ లో మామూలుగా వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాం కానీ సెర్చ్ లో వచ్చేటట్టు గూగుల్ సెర్చ్ లో గాని ఇంకా అదర్ బ్లాగ్స్ లో గాని సెర్చ్ లో వచ్చేటట్టుగా యూట్యూబ్ ని బ్యాక్ లింకింగ్ ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను ఒక ట్రిక్ ద్వారా చూపిస్తాను ఫస్ట్ ముందుగా ఏదైనా యూట్యూబ్ లో మనం వీడియో సబ్మిట్ చేయాలనుకుంటే మనకు సంబంధించిన ఛానల్ లోకి వెళ్ళడం మీకు కావాల్సిన వీడియోని ఫర్ సపోజ్ ఈ బాలకృష్ణ ఒక సమ్ వీడియో తీసుకున్నాం దీని URL ని కాపీ చేసి pingler.com అని టైప్ చేస్తే మీకు ఇది వస్తుంది ఇది బేసిక్ వర్షన్ ఇందులో ప్రీమియర్ కూడా ఉంటుంది పెయిడ్ అన్నమాట $10 నుంచి $2 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మన రిక్వైర్మెంట్ని బట్టి అంటే ఆటో పింగ్ అలాగే డైలీ ఫ్రీక్వెంట్గా పింగ్ చేయడానికి మళ్ళీ రిపీటెడ్గా పింగ్స్ చేసుకోవడానికి డైలీ పింగ్ చేయడానికి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కావాలంటే ప్రీమియర్ వెర్షన్కి వెళ్ళాలి బేసిక్ వెర్షన్లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం ఇందులో మనం తీసుకున్న URL పేస్ట్ చేశాను అలాగే దీనికి సంబంధించిన కీవర్డ్ అనగా దీనికి సంబంధించిన కీవర్డ్ని ఒకదాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది టైటిల్ పేస్ట్ చేశాను సో దీనికి కావాల్సిన కేటగిరీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కాబట్టి కేటగిరీకి సెలెక్ట్ చేశాను సో సీక్రెట్ మనకి క్యాప్చా కోడ్ అడుగుతుంది కాబట్టి కోడ్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి పింగ్ కొడితే విత్ ఇన్ 1 మినిట్లో మనకి ఇవన్నీ బ్యాక్ లింకింగ్ జరుగుతుందన్నమాట మామూలుగా SEO ఎక్స్పర్ట్స్ అందరికీ తెలుసు బ్యాక్ లింకింగ్ ఏంటనేది అలాగే యూట్యూబ్లో ఒక వీడియోని మనం అప్లోడ్ చేయగానే మినిమం దాన్ని ట్రెండింగ్లోకి తీసుకురావాలి అంటే ఇలా బ్యాక్ లింకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న సాఫ్ట్వేర్ చిన్న థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ద్వారా ఈ ప్రమోషన్ వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో విశేషాలని మనం ముందు వీడియోస్లో ఇంకా తెలుసుకుందాం సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే టేకింగ్ 1 minute 40 seconds టు సబ్మిట్ దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే గూగుల్ సెర్చ్లో ఇమీడియట్గా మామూలుగా ఏదైనా ఒక వీడియో సెర్చ్లోకి రావాలంటే అట్లీస్ట్ 4 to 48 hours టైం పడుతుంది కానీ ఈ విధంగా సబ్మిట్ చేయడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా విత్ ఇన్ ద 1 minute టైంలోనే దీన్ని మనం గూగుల్ సెర్చ్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో వన్స్ ద కంప్లీట్ ద ప్రాసెస్ మీరు ఒకసారి ఈ ఏదైతే కీవర్డ్ ఉందో దాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఇదిగో ఏదైతే మనం ఒక వీడియో సబ్మిట్ చేస్తామో అలాగే సెర్చ్లో చూడవచ్చు అనమాట దీని ద్వారా మనం వ్యూస్ పెంచుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్గా సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగిందంటే సబ్స్క్రైబర్స్ బేస్ కూడా పెరుగుతుంది సో మరిన్ని ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో నెక్స్ట్ వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో